ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల విషయంలో కీలకంగా ఈరోజే ఇక రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగినుండడంతో ఈరోజే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఎవరనేది అయితే అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వస్తారనేది, దాంతోపాటుగా ఎంఐఎం పార్టీతో ఎవరైనా పొత్తులోకి వెళ్ళి అలా ఏమైనా జరుగుతుందా అనేది ఈరోజు అయితే బయటికి రానున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి అయితే ఈరోజు వెళ్ళడం జరిగింది. ఉదయము అక్కడ చర్చల అనంతరము కేసీ వేణుగోపాల్ తుది అసలు ఎవరు ఏంటి ఏ కోణాలలో ఇవ్వబోతున్నారు అనేది మొత్తానికైతే నలుగురిని ప్రకటిస్తారా ముగ్గురిని ప్రకటిస్తారా అనేది కూడా ఒక సందిగ్ధంగానే మిగిలింది. సిపిఐ పార్టీకి ఒక టికెట్ ఇస్తారా అయ్యారా అనేది కూడా ఒక సందిగ్ధంగా మిగిలినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ముందుగా దానికి సంబంధించినటువంటి వార్తని చూద్దాం, దాని తర్వాత మిగిలినటువంటి వార్తల్లోకి వెళ్దాం. ఎస్, నేడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన, ఎంపికైన వారికి ఇప్పటికే పరోక్ష సంకేతాలు. నేడు రాష్ట్ర నేతలు ఢిల్లీ పెద్దల ఫోను, అభిప్రాయ సేకరణ అని చెప్తా ఉన్నారు. 8వ పేజీలో ఉంది. ఎస్, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా అద్దంకి దయాకర్ పేరు మాట్లాడుకున్నాం, ఫహీం ఖురేష్ పేరు మాట్లాడుకున్నాం, సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుకున్నాం, చరణ్ కౌశిక్ అని మాట్లాడుకున్నాం. ఇట్లా పలు పేర్లు అయితే మాట్లాడుకుంటూ వచ్చినాం. దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎంపికైన వారికి ఇప్పటికే పరోక్ష సంకేతాలు. నేడు రాష్ట్ర నేతలు ఢిల్లీ పెద్దలకు ఫోన్, అభిప్రాయ సేకరణ. రేపు ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ అని చెప్పేసి వార్త ఉంది. క్లియర్గా చదివే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రాథమికంగా ఖరారైనట్లు సమాచారం. అభ్యర్థులకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. నామినేషన్ ప్రక్రియ కోసం కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలని సూచించినట్లుగా తెలిసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఆదివారం సాయంత్రం అధికారికంగా ప్రకటించనుంది. సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఆదివారం ఢిల్లీ ఏఐసిసి పెద్దల రాష్ట్ర కీలక నేతలతో మరోసారి ఫోన్లో సంప్రదించి అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. నామినేషన్ల గడువుకు ఒక్కరోజే ఉండడంతో ఆశావాహులకు పరోక్షంగా పార్టీ సంకేతాలు కూడా ఇచ్చినట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నికలు జరుగుతున్న 5 స్థానాల్లో 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. ఈ 4 స్థానాల కోసం కాంగ్రెస్లో ఆశావాహుల జాబితా భారీగా ఉంది. ఈ నేపథ్యంలో ఓడిపోయిన వారికి సీట్లు ఇవ్వడమా, ఇప్పటికే వివిధ రకాల పదవులు ఉన్న వారికి పదవులు ఇవ్వడమా, యువతక పాత వారిక అనుభవజ్ఞులక కొత్త వారిక అనే ప్రాతిపాదికన ఖరారు అయితే అభ్యర్థుల ఎంపిక సులభం కానుందని విశ్లేషిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఇటీవల ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై ఇప్పటికే స్పష్టత వచ్చినా కానీ అధికారికంగా ప్రకటించలేదట. అది 2-3 పేర్లు అయితే వింటా ఉన్నాం. ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు, దాసో శ్రావణ్ పేరు, లేదంటే సిట్టింగ్గా ఉన్నటువంటి 3-4 అయితే ఆశిస్తూ ఉన్నారు. దానిలో మహమూద్ అలీ స్పష్టంగా నాకే టికెట్ వేయాలని కోరుతా ఉన్నారు. దాంతోపాటుగా సత్యవతి రాథోడ్ కూడా కోరుకుంటా ఉన్నాడు. మొత్తం మీద ఎవరికి వస్తుంది ఏంటి అనేది మాత్రము ఒక ప్రశ్నగానే మిగిలింది. ఈ విషయంలో మాత్రం చాలా ఆలస్యమైంది. ఇటు ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి బీఫామ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ లేట్గానే ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీల విషయంలో కూడా ఇదే తంతు కొనసాగుతూ ఉంది. కొంచెం ముందుగా ప్రకటించినట్టు ఏది ఉంటే ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఈ యొక్క ఆతృతకు ఈ యొక్క ఆలోచనలన్నిటి కూడా తెరదించడానికి అవకాశం ఉండేదేమో. కానీ రేపు నామినేషన్తో రేపటితో నామినేషన్లు ముగిస్తాయంటే రేపే ఈ యొక్క పని అయితే చేస్తూ ఉన్నారు. ఇక